మనం సెల్ ఫోన్ దగ్గర నుంచి కారు దగ్గర నుంచి ప్రతి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్కి తప్పనిసరిగా కావాల్సింది సెమీకండక్టర్ చిప్స్. ఈ సెమీకండక్టర్ చిప్స్కి సంబంధించి కరోనా టైంలో పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు అన్ని దేశాలు తల్లడిల్లిపోయినాయి. కార్ల ఉత్పత్తి ఆగిపోయింది, సెల్ ఫోన్ల ఉత్పత్తి ఆగిపోయింది, ట్యాబుల ఉత్పత్తి ఆగిపోయింది, ల్యాప్టాప్ల ఉత్పత్తి ఆగిపోయింది, కంప్యూటర్ల ఉత్పత్తి ఆగిపోయింది. చాలా సంక్షోభం ఫేస్ చేయాల్సి వచ్చింది. దాని పరిష్కారం ఎందుకని ఈ ప్రాబ్లం వచ్చిందంటే చైనా వలన. చైనా ఉత్పత్తులు ఆపేసింది. అప్పుడు దాన్ని ఇతర దేశాలకు విస్తరించాలని నిర్ణయించారు. ఒక చోట రా మెటీరియల్ ఉంది, ఓ చోట పని వాళ్ళు ఉన్నారు, ఇంకో చోట తయారీ కేంద్రాలు. వీటిని కోఆర్డినేట్ చేసుకుంటూ భారతదేశంలో తయారు చేస్తున్నాం. అయితే చైనాని రిస్ట్రిక్ట్ చేయడం కోసం దక్షిణ కొరియాతో మాట్లాడినటువంటి అమెరికా అప్డేటెడ్ టెక్నాలజీ ఎప్పటికప్పుడు దక్షిణ కొరియా చైనాకి ఇస్తుంటే చైనా అది తయారు చేసి ప్రపంచానికి అమ్ముతోంది. అప్డేటెడ్ ఇవ్వద్దు, ఇక పైన మేము ప్లాన్ చేస్తామని చెప్పింది దక్షిణ కొరియా. చైనాకి రిస్ట్రిక్ట్ చేసింది. చైనా దాంతో రా మెటీరియల్ని వాళ్ళకి ఇవ్వడం మానేసింది. అయితే ఇప్పుడు దాని ఫలితంగా, ఈ పరిణామాల ఫలితంగా సెమీకండక్టర్ చిప్ సైజు మాత్రం చైనా తగ్గించింది. గతంలో 7 nm ఉండేటటువంటిది కాస్త ఇప్పుడు 5 nmకి వచ్చినటువంటి పరిస్థితి. టోటల్గా సెమీకండక్టర్ చిప్పుల సైజుని తగ్గిస్తా నిర్ణయం చేసుకుంది. కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చింది.